జాను, గుళ్ళో ఏమైనా ఆచూకీ తెలిసిందా? లేదమ్మా. అయ్యో భగవంతుడా, అయ్యో ఎవరు చేశారు ఈ పని? ఎవరు చేశారు ఈ పని? జాను, ఎందుకే మీ అక్కకి ఎన్ని కష్టాలు? దాని పరిస్థితి తలుచుకుంటేనే నా గుండె ఆగిపోయేలా ఉందే. ఏమైంది బామ్మ? ఇవాళ తన ఆచూకీ కనుక్కోలేనంత మాత్రాన అతను దొరకకుండా పోతాడా? ఇంకేంటి దొరికేది? కాసేపట్లో దీని పెళ్లి అయిపోతుంటే. పెళ్ళేంటన్నయ్యా? మళ్ళీ పెళ్ళేంటంటావేంటి జాను? సాయంత్రం వరకు తాళి కట్టినవాడు దొరక్కపోతే నెక్స్ట్ నరేష్ గారితో తులసి పెళ్ళని ఉదయం చెప్పాను కదా నీకు. అన్నయ్య, పెళ్లికంత తొందర ఏముందిరా? చూడు, ఆ అక్క ఎంత బాధపడుతుందో చూడురా. అక్క బాధే కనిపిస్తుంది మీకు. ఇంట్లో అన్నయ్య, నేను, మనోవేదన, గుండె వేదన కనిపించట్లేదా నీకు? ఒరే ఒరే, ఎంత కాదనుకున్నా అది నీ తోడబుట్టిన చెల్లెలరా. అందుకేనానమ్మా నా బాధ్యతగా దగ్గరుండి పెళ్లి జరిపించి అమెరికా పంపిస్తున్నాను నేను. బావగారు, రండి. నమస్కారం అంకుల్. బావగారు రెడీ అయ్యి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. తులసి, నువ్వు కూడా రెడీ అయితే పంతులు గారు కూడా రెడీగా ఉన్నారు పెళ్లి చేయడానికి. పంతులు గారు, అయ్యా, కాసేపు ఆగితే వంశం వచ్చేస్తుంది. లేదు పంతులు గారు, నా చెల్లి పెళ్లి మంచి గడియల్లోనే జరగాలి. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? పెళ్లి పెట్టెల మీద కూర్చోవాలి, త్వరగా రెడీ అయ్యి రండి.